తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఏ రకంగా వ్యవహరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్నను టచ్ చేయాలంటేనే భయపడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంటి, ఏ పార్టీలో తీన్మార్ మల్లన్న చేరబోతున్నాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే బీజేపీ పార్టీలో చేరి కొన్ని రోజుల్లోనే బీజేపీ నుండి బయటకు వచ్చాడు మల్లన్న. ఇక గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పై తీన్మార్ మల్లన్న ఏ రకంగా మాట్లాడాడో, ఏ రకంగా విమర్శలు చేశాడో మనం అంతా చూసాము. ఒక రకంగా విమర్శలు కాదు, నోటికొచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితల్ని అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నోటికొచ్చినట్లు మల్లన్న తిట్టడం జరిగింది. 100% బీఆర్ఎస్ పార్టీ తీన్మార్ మల్లన్నను మాత్రం పార్టీలో చేర్చుకునే అవకాశం అయితే లేదు. ఇక బీజేపీ పార్టీ అయితే తీన్మార్ మల్లన్నను బీజేపీ ఆఫీస్ లో అడుగు కూడా పెట్టనివ్వదు. ఇక కాంగ్రెస్ పార్టీకి దొరికిందే అవకాశం అన్నట్లు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులను నోటికొచ్చినట్టు తిడుతున్న తీన్మార్ మల్లన్నను ఏ రకంగానైనా దొరికించుకొని పార్టీ నుండి బయటకు పంపాలి అని అనుకున్న రెడ్డి నాయకులకైతే బీసీ కులగణనకు సంబంధించిన పేపర్లు తీన్మార్ మల్లన్న చింపివేయడంతో వాళ్లకు దొరికిందే అవకాశంగా తీన్మార్ మల్లన్నను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను, ఎంపీలను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అయితే ఉండదు. ఏఐసీసీ చొరవ తీసుకొని వారిని సస్పెండ్ చేస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న విషయంలో మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దీంతో తీన్మార్ మల్లన్న తాడో పేడో తేల్చుకోవడానికైతే సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆయన సస్పెన్షన్ పై ఆయన ఇప్పటి వరకు కూడా పెద్దగా ఎక్కడ కూడా స్పందించలేదు. కేవలం ఆయన టీం మాత్రమే స్పందిస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలవబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల పెత్తనం ఎక్కువైపోయింది, రెడ్డిలే పదవులు అనుభవిస్తున్నారు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా బీసీలు ఉన్నప్పటికీ రెడ్డి నాయకుల పెత్తనమే జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీకి తీన్మార్ మల్లన్న అయితే కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్సీగా ఉన్న నన్ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సస్పెండ్ చేస్తుంది, బీసీల తరఫున నేను నోరు విప్పడం తప్ప అని చెప్పేసి రాహుల్ గాంధీతో తీన్మార్ మల్లన్న చర్చించడానికి సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తీన్మార్ మల్లన్న ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తీన్మార్ మల్లన్న నేరుగా రాహుల్ గాంధీని కలిస్తే మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరొక సంచలనం అని చెప్పవచ్చు. సస్పెన్షన్ అయిన తీన్మార్ మల్లన్నకు మరి రాహుల్ గాంధీ ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.